అనిపిస్తుంది బ్రో? నిజంగా దేవుడు మళ్ళీ దిగి వచ్చి పరిపాలించినట్లు ఉంది. అప్పట్లో రాముడు ఎలానో ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఒక యోగి ఆదిత్యానంద ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారో, ఒక మాయావతి ఇన్స్పిరేషన్ ఎలా ఉన్నారో, ఎవరైనా ఏపీలో ఎవరు రాజకీయ నాయకుడు అంటే చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడానికి వేరే రాష్ట్రాలకు కూడా ఇన్స్పిరేషన్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు మన నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్తే మోడీ సైతం లేచి మరి షేక్ హ్యాండ్ ఇచ్చే కెపాసిటీ మన కళ్యాణ్ గారికి ఉంది. సో ఈ వైబ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఈ వైపు నాకు తెలిసి ఇంకా ఎక్కువ రాష్ట్రాలు కూడా స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారికి నిజంగా వాళ్ళు ఇచ్చే అవకాశం కాదు, యాక్చువల్లీ వాళ్ళకి ఆయన కెపాసిటీ ఏంటో తెలుసు. 1000 ఏనుగుల బలం ఆయనకు ఉంది. ఒక రేస్ గుర్రం ఎట్లా లీడ్ చేస్తుందో రాజకీయాలు అంతకంటే వేగంగా పవన్ కళ్యాణ్ వెళ్తుండే కాబట్టి అమిత్ షా లాంటివాడు కూడా ప్రత్యేకంగా ఒక స్పెషల్ చైర్ తీసుకొచ్చి మరి వేశాడు. ఇంకా నువ్వు లోకల్ కాదు, నాన్ లోకల్ కాదు, లోకల్ కాదు, నువ్వు కేంద్రానికి వచ్చే అనే అభిమాన సాంకేతం తెలిపిన నరేంద్ర మోడీ గారి విషయంలో కూడా చూస్తే పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ ఏంటనే తెలుస్తుంది. ఓకే, అంటే ఏపీ రాజకీయాల్లో కళ్యాణ్ గారు 100 మార్కులు వేయించుకున్నారు ప్రజలతో. సో రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డులు షేక్ చేస్తారో, ఎలా శాసిస్తాడు రాజకీయాల్లో ఆయన? నేను చెప్తున్నా, ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో చూస్తే సముద్రం అంత మనుషులు ఎలా వచ్చారో, ఈసారి 100% పవన్ కళ్యాణ్ నమ్ముతారు. కంపల్సరీగా కూటమికి ధీటుగా ఆయన అంటూ ఏందో చూపిస్తాడు, సపరేట్ గా వస్తాడు, సీఎం అవుతాడు 100%. టీడీపీలో నాయకులు కొంతమంది డిప్యూటీ సీఎం లొకేషన్ చేద్దామన్నారు. ఒకవేళ టీడీపీ మన జనసేనతో యుద్ధం చేయాలనుకుంటే యుద్ధం చేసే కెపాసిటీ వాళ్ళకు ఉందా? నిజంగా నారా లోకేష్ కనుక డిప్యూటీ సీఎం ఇచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం ఉండని కూడా ఎవరికి తెలియకపోయేది. ఎందుకంటే ఇప్పుడు ఏది నరేంద్ర మోడీ గాని అమిత్ షా గాని కేంద్రంలో ఏ మీటింగ్ జరిగినా ముఖ్యమంత్రి అన్నప్పుడు ఒకవైపు వస్తుంది, డిప్యూటీ సీఎం అనగానే అదొక రేంజ్ లో సౌండ్ వస్తుంది. అదొక ఉప్పెనలా, ఒక సముద్రం అలల్లా అలా పొంగుతున్నట్లు వచ్చింది. ప్రజల నుండి వచ్చే సంతోషం అలాంటిది, ప్రజా పరిపాలన అలాంటిది. ఎక్కడో ఒక చోట కళ్యాణ్ గారిని నెగిటివ్ చేద్దామని నెగిటివ్ చేస్తున్నారు అక్కడక్కడ. బట్ వాళ్ళకి ఏం చెప్తారన్నా మీరు? ఎలా చెప్పాలి అనుకుంటే, ఎంత మంది బురద చల్లినా ఎంత చేసినా గాని దేవుడు అనేవాడికి మచ్చబడదు. కురుక్షేత్రం లాంటి యుద్ధంలోనైనా దేవుడే గెలుస్తారని నేను నమ్ముతాను. ఓకే, సో నా పిల్లల కన్నా ప్రజలే ఎక్కువ అన్నారు. సో ఎలా అనిపిస్తుంది అన్న అలాంటి మాటలు విన్నప్పుడు? ఆయన మాటలు విన్నప్పుడు కాదు, ఆయన చేతల్లో కూడా చూపించాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పిల్లల్ని ఎక్కువ మీట్ అయిన సందర్భాలు లేవు. ఆయన ఎక్కువ వ్యక్తిగతంగా ప్రజల్లోనే ఉన్నాడు. చాలా వరకు రోడ్లు బురదలలో తిరిగాడు. ఎక్కడైతే అన్యాయం జరుగుతున్నప్పుడు ఆయనే వచ్చారు. ఎక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయి, స్త్రీకి ఎక్కడైతే అన్యాయాలు జరుగుతున్నాయి, అరాచకాలు జరుగుతున్నాయి అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మనం ప్రత్యేకంగా చూసాం. ఆయన్ని ఆపినా గానీ ఆయన కట్టుదిట్టాలు తెంచుకొని మరీ వచ్చారు.